స్తోత్రము దానము చేయుటయే మంచిది మనమందరన స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాల్యూమ్ తగ్గించండి. హలో, రైట్. హలో, 1 2 3 4 టెస్టింగ్ ప్లీజ్. హలో 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 హలో, రైట్. మంచిది ప్రభునందు ప్రియులారా. చిన్న ప్రసంగం. మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ఈ గుజ్జంగి వలస కదండి, ఇది గుజ్జంగి వలస. గుజ్జంగి వలస గ్రామంలో మన ప్రియ పాస్టర్ గారు, నా ప్రియ కుమారుడు, నా ప్రియ శిష్యుడు, దర్శనానికి అంకితమైన సత్య ప్రతిష్ఠితుడు రాజుబాబు యోహాన్ గారు, నాకెంతో ఇష్టమైన నా కుమారుడు. మరి తాను ఇక్కడ సేవ ప్రారంభించి 22వ తారీఖుననే వారి 10వ వార్షికోత్సవం వారి సంఘానికి. మరి అయ్యగారు వస్తున్నారు, ఆత్మీయ తండ్రి వస్తున్నారనే అభిమానంతో వారు ఒక 3 రోజులు యువతలకి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఏదేమైనా మనం 10వ వార్షికోత్సవం 22వ తారీఖును పురస్కరించుకొని ఇవాళ ఈ కృతజ్ఞతాస్తుతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రము. అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరందరూ దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని, పరిశుద్ధుల సహవాసాన్ని ప్రేమించి వచ్చారు, కూర్చున్నారు, మరి ఎదురు చూస్తున్నారు చాలాసేపటి నుండి. మీకందరికీ దైవాశీస్సులు, కృతజ్ఞతలు, వందనాలు. మరి మరొక్కసారి చెబుతున్నాను, 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఉజ్జంగి వలస అగాపే సంపూర్ణ సువార్త సహవాస శాఖ అయినటువంటి ఈ అగాపే సంఘానికి, గోఫిల్ మినిస్ట్రీస్ సహవాస సంఘాలు ఒకటైన గుజ్జంగి వలస అగాపే సంఘానికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు కనికరించి తన కృపను అనుగ్రహించి 10వ వార్షికోత్సవమే కాదు, 25 ఏళ్ల పండగ రజతోత్సవం కూడా జరుపుకోవాలి. ఇంకా యేసయ్య రాకడ ఆలస్యమైతే మరి స్వర్ణోత్సవం, సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ, 50 ఏళ్ల పండుగ కూడా జరుపుకోవాలి. ఈ సంఘం అనేక సంఘాలకు తల్లి సంఘము కావాలి అని నేను మనసారా ఆ దేవుని ప్రార్థిస్తూ, అలా తప్పక ఆయన ఆశీర్వదిస్తారని నేను స్థిరంగా నమ్ముతున్నాను. మీరు కూడా స్వతంత్రించుకోనండి ప్రియులారా. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి మన సహవాస నాయకులు, మన
నా సహదాసులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి తోడి సత్య పోరాట యోధులు అనేక మంది, ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పురుషోత్తం కుమార్ గారు, వేల్పుల సత్యనారాయణ గారు, ఇంకా జాషువా గారు ఉన్నారు, కేపీటీఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది వచ్చారు, పాస్టర్ లాజరస్ గారు ఉన్నారు, అబ్బులు గారు, కిరణ్ అయితే ఇంకా తప్పదు, వారు ఉండనే ఉన్నారు. వారు మన మినిస్ట్రీ జనరల్ సెక్రటరీ మాత్రమే కాకుండా ఈ ఓఫిర్ లైవ్ టీవీ నిర్వాహకులు, మరి నాకు ప్రియ కుమారుడు కిరణ్ బాబు కెమెరామెన్, ఇలా ఇంకా అనేక మంది ఉన్నారు సభలో. బయట కూడా కూర్చున్నటువంటి సహదాసులు, మరి ఇతర సహవాసాలకు చెందినటువంటి క్రీస్తు సైనికులు, మరి పరిశుద్ధులు, ప్రార్థనా యోధులైనటువంటి దైవజనులు, అభిషిక్తులు చాలామంది వచ్చారు. మీకు అందరికీ మరి ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా నేను వ్యక్తిగతంగా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది కనుక క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మీరెవరైనా చదవగలిగిన వారు ఉంటే, ఈ లైట్ ప్రాబ్లం ఇలా ఉంది కదా, అవకాశం ఉంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 ప్రారంభ వచనాలే ఎవరైనా చదివి సహాయం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉన్నటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఆ ఒక్క మాట కొరకే ఈ వచనము చదివించాను. అందరూ నాతో పాటు చెప్పండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా, మళ్ళీ చెప్పండి, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మికిలి దయామయుడా, మికిలి గొప్ప దేవా ప్రభు, మాకు జీవమయ్యున్న మా యేసయ్య, మాకు జ్ఞానమయ్యున్న యేసయ్య, మాకు బలమయ్యున్న యేసయ్య, మా సర్వస్వమయ్యున్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షణాధారుడవు, మా క్షేమాధారుడవు నాయన, మా నీతికి ఆధారము నీవే. దయామయుడా దిగి వచ్చి మాతో మాట్లాడండి, నీ వాక్యం పంపించండి. మేము నడుచుకోవలసిన మార్గం ఏమిటో మీరు మాకు చూపించండి, నడిపించండి. యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభము జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు మాట్లాడకండి దయచేసి. గుజ్జంగి వలస గ్రామంలో అగాపే సంఘము స్థాపించబడి 10 సంవత్సరాలు గడిచాయి. 10వ వార్షికోత్సవ సందర్భంగా ఇది కృతజ్ఞత మహోత్సవం. సంఘము, ద మెయిన్ టాపిక్, ముఖ్యాంశం ఏమిటంటే సంఘం అనేది ఇక్కడ కట్టబడింది. ఒక సంఘము ప్రారంభించబడి 10 సంవత్సరాలైంది. మరి సంఘము ప్రారంభించబడి 10 సంవత్సరాలైందంటే అసలు సంఘం అనగా అర్థం ఏమిటి? దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాము. కొరింథులో ఉన్న దేవుని సంఘము అనగా అన్నాడు. దానికి అర్థం ఏంటంటే సంఘము అనే పదానికి నిర్వచనం అవసరం. సంఘం అనే మాటకు అర్థము చెప్పడం అవసరం. సంఘం అనగా ఏమిటో మనం సరిగా అర్థం చేసుకోవడం అవసరం. సంఘం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉండొచ్చు. సంఘం అనగా అర్థం ఏమిటి? ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందాక ఇంటర్నెట్లో చూశాను, భార్యా బాధితుల సంఘం ఉందట. అంటే భార్యలు బాధ పెడుతుంటే ఆ బాధపడుతున్న భర్తలందరూ సంఘాన్ని స్థాపించుకున్నారు. అలాగ కూడా
రకరకాల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రధాన రాజకీయ పార్టీలకు స్టూడెంట్ యూనియన్స్ కూడా ఉన్నాయి. కనుక సంఘము అంటే 10 మంది కలిసి రావడం సంఘం. మరి క్రైస్తవ సంఘం అంటే అర్థం ఏంటి? క్రైస్తవ సమాజం ఒక 10 మంది కలిసి వస్తే అది సంఘం అవుతుందా అంటే కాదు. 10 మంది విద్యార్థులు కలిస్తే విద్యార్థి సంఘం. 10 మంది మహిళలు కలిసి సమావేశమై రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎన్జిఓగా అది మహిళా సంఘం. బాలానంద సంఘం కూడా ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలియదు. కార్మిక సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, ఎన్నో సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘం అనగా కొంతమంది క్రైస్తవులు కలిసి వచ్చిన సమూహము సంఘము కాదు. సంఘం అనగా గ్రీకు భాషలో బైబిల్ రాసినప్పుడు సంఘము 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 అని ఉన్న చోటలో ఏమని రాయబడిందంటే ఎక్లీజియా అని రాయబడింది. ఎక్లీజియా అనగా అర్థం ఏంటంటే వేరొక సమూహము నుండి వెలుపలికి పిలువబడిన వారు. ఎక్లీజియా అంటే ఇంగ్లీష్లో ద కాల్డ్ అవుట్ పీపుల్, సపరేటెడ్ పీపుల్, వేరు చేయబడిన, ప్రత్యేకించబడిన ప్రజలు అని అర్థం. సంఘం అంటే సమూహమే కాదు. 10 మంది క్రైస్తవులు కాదు, 10 లక్షల మంది క్రైస్తవులు ఉన్నా సరే అది సంఘము కాదు. సంఘం అనగా చీకటిలో నుండి బయటికి పిలువబడిన వారు, లోకములో నుండి వేరు చేయబడిన వారు. అలా వేరు చేయబడ్డ వ్యక్తులు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, ప్రతి వ్యక్తి కూడా లోకము నుండి వేరు చేయబడిన వ్యక్తిగా ఉంటే అది చిన్న మంద అయినా సరే దాన్ని దేవుని సంఘము అంటాడు. దట్ ఈస్ ఎక్లీసియా, ప్రత్యేకించబడిన జనాంగమని అర్థం. ఈ మేరకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా సంఘాన్ని అభివర్ణిస్తున్నాడు. చదవండి. 2:9, 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. అతిశయం అంటే గొప్పది, గుణాతిశయం అంటే గొప్ప గొప్ప గుణాలు. ఎవరి గొప్ప గుణాలు? చీకటిలో నుండి మిమ్మల్ని బయటికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుని గొప్ప గొప్ప గుణములను ప్రచురము చేయుటకు, దేవుని గొప్ప గుణాలను లోక ప్రజలందరికీ తెలియజెప్పడానికి, ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. మీరు పిలువబడ్డారు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డారు. మరి ఆ దేవదేవుని యొక్క గొప్ప గుణాలను అందరికీ తెలియపరచడానికి ఏర్పాటు చేయబడ్డ వంశమై ఉన్నారు. సంఘము అంటే అది ఒక నిర్వచనం. దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనము. ఇన్ని విశేషణాలు, ఇన్ని వర్ణనలు, ఇన్ని ప్రత్యేకమైన పదవులు, హోదాలు సంఘానికి దేవుడు ఆపాదిస్తూ ఉన్నాడు. గనక సంఘమనగా అది ఆషామాషి వ్యవహారం కాదు. పిల్లలాటలాగా ఏదో ఆటపాటలుగా ఆలోచించకూడదు. సంఘం అంటే చాలా డెడ్లీ సీరియస్ మ్యాటర్, చాలా గంభీరమైన అంశము. మనందరం పుట్టుకతోనే చీకట్లో ఉన్నామట. మనము చీకటిలో ఉన్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి మీరు గమనిస్తే ఇలా చెబుతున్నాడు, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిది. చదవండి. యెషయా 9:1 ప్రారంభ వచనం. అదే అధ్యాయంలో మన ప్రభువైన యేసు
జననము, ఆయనకున్న బిరుదాలు రాయబడినవి. చెప్పండి. ఆయనను వేదన పొందిన దేశము మీద ఆ, మబ్బు మబ్బు నిలువలేదు. కాలమున ఆయన జబూలూరు దేశమును ఆ, నప్తాలి దేశమును అవమానపరిచెను. ఆ, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలీలియా ప్రదేశమును గలిలయ ప్రదేశం మహిమగలదానిగా చేయుచున్నాడు. ఆ. చీకటిలో నడుచు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అతిగా చీకటిలో నడుచు జనులు ఎవరంటే ఆదాము సంతానమంతా ఇది అనుభవంలో ఉన్నారు. ఆదాము సంతానమంతా ఎక్కడ నడుస్తున్నారట? చీకటిలో నడుస్తున్నారు. చీకటి అనగా రెండు విధాల చీకటి. ఒకటేమో అజ్ఞానం అనే చీకటి, రెండవది పాపము అనే చీకటి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, ఆడమగా భేదం లేదు, చదువుకున్నవారు విద్య లేని వారు అనే భేదం లేదు, ధనికులు నిరుపేదలు అనే భేదం లేదు, ఏ భేదము లేదు. నీ సామాజిక అంతస్తు హోదా ఏదైనా సరే, మీరు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా సరే ఆదాము హవ్వల గర్భవాసమున పుట్టినటువంటి మనుష్య జాతిలో, మానవ సంతతిలో, వాడు ఏ దేశంలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా, ఏ చదువు చదువుకున్నా, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, మనిషి అన్న ప్రతివాడు, స్త్రీ కూడా పురుషులు కూడా అందరూ ఆదాము హవ్వల యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళందరూ పాపులే అని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడలేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన యోగి చెప్పాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే పురుషులందు పుణ్య పురుషులు లేరయా అని. పాప పురుషులు అందరూ, స్త్రీలైనా పురుషులైనా పాపులే. ఆ రోజే పుట్టిన 1 గంట వయసున్న పసిబిడ్డ కూడా పాపి. ఏం పాపం చేశారు అని అడుగుతారు. అప్పుడే పుట్టిన బిడ్డ 1 గంట వయసు ఉంది, ఈ గంటలో ఏం పాపం చేసేసింది? వ్యభిచారమా, నరహత్యనా, దొంగతనమా, అబద్ధమా, ఏం పాపం చేసిందా? పసికున్న పాపం ఎలాగవుతుంది అంటారు. పాపం చేసినందుకు పాపులం కాము, పాపము చేయగలిగే గుణము మనలో ఉన్నందున మనం పాపులము. పాములు కాటేస్తాయి, అయితే కాటు వేసినప్పుడు దాన్ని పాము అనం, కాటు వేయకపోయినా కనపడగానే పాము అంటాం. అది పామై పుట్టింది కనుక దాంట్లో విషపు కూరలు, విషపు బుడ్డ, విషపు సంచులు ఉన్నాయి దాని దవడల్లో. అందులో విషముంది, కూరలున్నాయి. అది కాటు వేసే గుణము కలిగినది కనుక దాన్ని పాము అంటాం. కాటు వేయకపోవచ్చు. కాటు వేయకపోతే పామును పట్టుకొని ఏమంటావు? నువ్వు కుందేలు అంటావా, కుక్క అంటావా, నక్క అంటావా? చాలా రోజులుగా చూస్తున్నాను సార్, అది కనపడుతుంది కానీ కాటు వేయటం లేదు. అది పాము కాదండి, అది నక్క అంటే ఒప్పుకుంటారు మీరు? అది కాటు వేసినా పామే, వేయకపోయినా పామే. అలాగే మనం పాపం చేసినా పాపులమే, పాపం చేయకపోయినా పాపులమే. దేని బట్టి? జన్మతః మనకు వచ్చిన స్వభావమును బట్టి. మనం స్వభావాన్ని బట్టి పాపులం గనుకనే అవకాశం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎంత పాపమైనా చేసేస్తాం, ఎంత చెడ్డ పనైనా చేసేస్తాం. మనుషుల హృదయములో ఘోరమైన చీకటి ఉంది పాపము చేయడానికి, అనగా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి ఎప్పుడు ఆరాటపడే ఒక గుణం ఉంది. ఆ గుణము పేరు పాపము. అప్పుడే పుట్టిన పాపాయికి మాటలే రావు గనక అబద్ధం ఆడదు. మాటలు రావు గనక అబద్ధం ఆడదు. అవయవాలన్నీ ఇంకా సంపూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు గనక వ్యభిచారము, జారత్వం చేయదు.
కానీ ఆ వయస్సు వచ్చినప్పుడు అవసరమైతే ఎంత పాపమైనా చేసేస్తారు. రక్తంలో వచ్చిన గుణం అది. అందుచేత అందరూ పాపము చేసి అన్న కనుక ఈ పాపమనే చీకటిలో నడుచు జనులు, పాపమనే చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూశారు. రెండవది అజ్ఞానం అనే చీకటి. మనుషులకు ఇంకో చీకటి ఏముంది? అజ్ఞానం. ఇప్పుడు చీకటిలోనే నేను వాక్యం చెబుతున్నా. చీకటి అంటే అర్థం ఏంటి చెప్పండి? నిర్వచనం ఏంటి? ఏది కనిపించదు. చీకట్లో నడుస్తున్నాం, అడుగు తీసి అడుగు వేస్తున్నాం, వేసే అడుగు ఎక్కడ పడుతుందో తెలియదు. చిన్న చీకటి, కళ్ళు పొడుచుకోవాలనిపించేంత చీకటి, ఏం అనిపించట్లేదు. కానీ నడక ఆపకుండా నడుస్తున్నాం అనుకో, అవతల తేళ్లు ఉన్నాయో తెలియదు, పాములు ఉన్నాయో తెలియదు, గొయ్యుందో తెలియదు, ఊబి ఉందో తెలియదు, బురద గుంట ఉందో తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, నేను నా కాలు అడుగు మోపుతున్న చోట ఏముందో తెలియదు. పరిసరాలు చూసినా ఇది అడివా ఊరా ఏం తెలియదు, చిమ్మ చీకటి. అలాంటి పరిస్థితుల్లో భూ ప్రజలందరూ, ఆదాము పిల్లలందరూ బ్రతుకుతున్నారు. అజ్ఞాన దశలో అనేక రకాల మతాలు కల్పించుకున్నారు. సైన్స్ పెరిగే కొద్దీ ఈ మత సిద్ధాంతాల్లో చాలా వరకు అబద్ధమని తేలిపోయింది. అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటారు కొంతమంది. దేవుడు లేనే లేడు అని సిద్ధాంతం చేసుకున్నారు కొంతమంది. ఇలాగ రకరకాల అజ్ఞాన దశలో మనుషులు బ్రతుకుతున్నారు. అజ్ఞానం అనే చీకటి, పాపమనే అంధకారము చీకటిలో నుండి ఒకప్పుడు మనం అక్కడే ఉన్నాం, మనం కూడా అదే చీకటిలో ఉన్నాం. మనకు తెలియదు ఒకప్పుడు దేవుడు అంటే, మనకు కూడా జ్ఞానం లేదు, మనము పాపానికి బానిసలమే, అందరము చీకట్లో ఉన్నాం. చీకట్లో నడిచే ప్రజలు గొప్ప వెలుగు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా. చీకటిలో ఇది బాగానే ఉందిగా, ఇవన్నీ చీకటిలో నడుచు జనులు, ప్రజలు గొప్ప వెలుగును చూచారు. ఎప్పుడూ ఆయన పుట్టాడు. దయచేసి గమనించాలి అందరూ కూడా. అందరూ చెప్పండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. ఎందుకు చూశారు, ఎప్పుడు చూశారంటే 6వ వచనంలో చెబుతాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడి. ఏలయనగా అంటే అర్థం ఏంటి? ఎందుకనగా చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఎందుకు గొప్ప వెలుగును చూచిరనగా దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు అనుగ్రహించబడ్డ దేవ కుమారుడు బెత్లెహేములో యూదా కన్యక మరియ గర్భములో నుండి పాపరహితుడుగా ఆయన పుట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్య గర్భము ద్వారా పుట్టి మనకు అనుగ్రహించబడ్డ దేవ కుమారుడు ఎటువంటి వాడంటే, ఆయనకు 5 బిరుదములున్నవి. ఎటువంటి వాడంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, ఆయన సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టాడు 2024 సంవత్సరాల కిందట బెత్లెహేములో. ఆశ్చర్యకరుడు పుట్టాడు, ఆలోచనకర్త పుట్టాడు, బలవంతుడైన దేవుడు పుట్టాడు, నిత్యుడకు తండ్రి మానవ ఆకారంలో పుట్టాడు, సమాధానము కలిగించే రాజాధిరాజు పుట్టాడు. గనుక చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అజ్ఞానమని చీకటిలో ఉన్న ప్రజలు యేసు పుట్టాడు గనక
జ్ఞానం అనే వెలుగులో పలుకొచ్చారు. దేవునికి స్తోత్రం. అలాగే పాపమనే చీకట్లో ఉండే ప్రజలు యేసు పుట్టాడు కనుక పరిశుద్ధత అని వెలుగులో పలుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా బయటికి వచ్చిన వారు ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళు ఉంటానే ఉన్నారు, 100 కోట్ల మంది. కానీ కొంతమంది క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మము పొందిన కారణం చేత నూతన జన్మనెత్తి దేవుని కుటుంబంలో పుట్టారు. మొదటిసారి పుట్టినప్పుడు ఆదాము హవ్వల రక్తానికి పుట్టారు. కానీ రెండవసారి పుట్టినప్పుడు వారు శిలువలో పరమాత్ముడు కార్చిన ఆ రక్తానికి పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎప్పుడైతే వారు శిలువలో యేసు కార్చిన ఆ పరమాత్ముని రక్తము మీద నమ్మకం ఉంచి దైవ కుటుంబంలో ఎప్పుడైతే పుట్టారో అప్పుడు వారు చీకటిలో నివసించే ప్రజల నుండి వేరు చేయబడినారు. మూర్ఖతరము, ఈ మూర్ఖతరము నుండి మీరు వేరై రక్షణ పొందమని. అలా వేరు చేయబడిన వారే సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పాపంలోనే జీవిస్తున్న వాళ్ళు 10 మంది 100 మంది కూడుకున్నారు అనుకోండి. ఇంకా అజ్ఞానం అనే చీకట్లో ఉన్న వాళ్ళే 10 మంది 100 మంది కూడుకున్నారు. అది సంఘం కాదు. అది ఒక మతమునకు చెందిన ఒక ముఠ అంతేగాని దేవుని సంఘము కాదు. దేవుని సంఘం అనగా అర్థం ఏంటంటే ఈ యొక్క పాపం అనే చీకటిలో నుండి, మరి అజ్ఞానం అనే చీకటిలో నుండి వెలుపలికి దేవుని చేత రప్పించబడి దేవుని గురించి అందరికీ పరిచయం చేయడానికి కోరుకున్న ధన్యజీవుల గుంపు పేరు క్రైస్తవ సంఘం. దేవుని స్తోత్రం కలుగును. సంఘము అనగా అర్థం ఏమిటి అంటే, మొట్టమొదటి విషయం, సంఘము దేవుని నివాస స్థలం. సంఘము దేవుని యొక్క నివాస స్థలం. సంఘమే దేవుని ఇల్లు అని బైబిల్ చెబుతోంది. దయచేసి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి సహాయం చేయండి దయచేసి నాకు. మొదటి తిమోతి 3:15. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను. దేవుని మందిరములు, అందరూ చెప్పండి నాతో, దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే మందిరమే దేవుని సంఘము, సంఘమే దేవుని మందిరం. మందిరం అంటే అందులో ఆయన ఉంటాడు. ఇంకా డైరెక్ట్ గా ఇల్లు అని చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి దయచేసి. మనమే ఆయన ఇల్లు అనేశాడు. దయచేసి చదవండి హెబ్రీ పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే ఆయన ఇల్లు. ఆయన నివసిస్తాడు. ఇదే మాట డైరెక్ట్ గా మళ్ళీ మొదటి కొరింథీ పత్రిక 3:16 కూడా చెప్పాడు. చూడండి దయచేసి మొదటి కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అండి, మందిరము మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఆలయము. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమని కదా ఒక పాట
మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుడు. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుడు. ఆలయము నీరే నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఏం చెప్పాడు? ఆలయము మీరే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వచ్చి భూమి మీద నివసించాలంటే ఎక్కడ నివసిస్తాడు? రాళ్లతో కట్టిన ఇటుకలతో కట్టిన దేవాలయాల్లో ఆయన నివసించడు. ఈ మాట ఖరాఖండిగా ఖండితంగా మనకు చెప్పాడు స్టెఫను భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనంలో చదవండి, చూడండి. అయినను ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి నా కొరకు మీరు కట్టను ఉద్దేశించు మందిరం ఏ పాటి ఏ పాటిది అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత హల్లెలూయ. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. నాతో పాటు మీరు వల్లించండి. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. మళ్ళీ చెప్పండి. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. హస్తకృత, హస్తము అంటే చెయ్యి, హస్తకృతం అంటే చేతులతో కట్టబడినది. మానవుని చేతులతో కట్టబడిన ఈ గోడలు, ఈ ఇటుకలు, రాళ్ళు, సిమెంటు, గచ్చు, దీంతో కట్టినటువంటి ఒక 4 గోడల మధ్య దేవుడు నివసింపడు. ఎందుకనగా ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న గుడి కాదు, ఇండియా మొత్తం ఒక గుడి కట్టినా సరే, కాశ్మీర్ నుండి కేరళ కన్యాకుమారి దాకా అంత పెద్ద గుడి కట్టినా ఏందరా ఇంత చిన్న గుడి కట్టావు, నా బొటన వేలు పట్టట్లేదు అని అంటాడు ఆయన. నా చిటికన వేలు కూడా పట్టట్లేదు, ఇంత చిన్నగా కట్టావేంటి అంటాడు. అదేంటి ప్రభు, దేశమంతా గుడి కట్టాము, సరిపోలేదా నీకు అంటే, ఇదేం సరిపోతుందిరా, నేను ఉండడానికి ఆకాశమే సరిపోదు, మహాకాశమే సరిపోదు. ఆకాశ మహాకాశములని నా పొట్టలోనే ఉన్నాయిగా, ఇక నాకెక్కడ గుడి కడతారు మీరు అని ప్రవక్త పలికిన ప్రకారం ఆ సర్వోన్నతుడు మానవుని చేతులతో కట్టిన ఆ ఇండ్లలో నివాసం ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు అంటే, ఆయనే పరిశుద్ధాత్మ ద్వారా కట్టుకున్నటువంటి ఒక్కొక్క విశ్వాసిని ఒక్కో సజీవరాయిగా చేసి ఈ సజీవరాళ్ళైన భక్తులను సమకూర్చి దేవుడే కట్టుకున్న ఇల్లు క్రైస్తవ సంఘం అనే ఇంట్లో దేవుడు నివాసం ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక 50 మంది 100 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, ప్రతి విశ్వాసి హృదయములో ఆయన నివసిస్తాడు. ప్రతి విశ్వాసి, స్త్రీ పురుషుడు ఎవరైనా సరే, ప్రతి విశ్వాసి ఒక నడిచే సజీవ దేవాలయం. నేనొక ఆలయం, పురుషోత్తం గారు ఒక ఆలయం, సత్యనారాయణ గారు ఒక ఆలయం, యోహాన్ రాజబాబు గారు ఒక ఆలయం. మీ అందరి పేర్లు నేను చెప్పలేను, మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం. ఈ ఆలయాలన్నీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు నేనొక సజీవరాయి, యోహాన్ ఒక సజీవరాయి,
మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవరాయి. ఈ రాళ్ళన్నీ ఇటుకలు పేర్చినట్టు పేర్చి దేవుడు ఒక ఇల్లు లాగా కట్టుకొని అందులో మహిమగల దేవుడు ఉంటాడు. సూర్య చంద్ర నక్షత్రాలను చేసిన దేవుడు ఉంటాడు. సకల జీవకోటిని సృష్టించి పరిపాలిస్తూ పోషిస్తున్న మహాదేవుడు, మన ఊహల కందని దేవుడు ఆ సంఘము లోపల ఉంటాడు. సంఘం అనగా దేవుని నివాస స్థలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేవుని నివాస స్థలం. సంఘములో దేవుడు నివసించి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడంటే ఊరికే ఉండడు. దేవుడు సోమరి కాదు, ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం మీకు తెలుసు కదా. 6వ వచనంలో అక్కడ 14వ అధ్యాయంలోనే యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవము అని చెప్పాడు కదా. అదే అధ్యాయంలో కొంచెం కిందికి రండి, 10వ వచనం చదవండి. 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటం లేదా ఫిలిప్పు? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన క్రియలు చేయుచున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు నాలో నివసించి ఏం చేస్తున్నాడు? తన క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి యేసులో నివసిస్తే తండ్రి తన కార్యాలు చేశాడు. మరి అదే తండ్రి అయిన దేవుడు నీలో నాలో నివసిస్తే ఏం చేస్తాడు? తన కార్యాలు చేయకుండా ఉండడు. ఆయన యేసులో దేవుడు నివసించి తన కార్యాలు భూమి మీద జరిగించాడు. అలాగే సంఘములో ఆయన నివసిస్తే సంఘము ద్వారా తన కార్యాలు జరిగించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో తన కార్యాలు ఎలా జరిగించుకుంటాడంటే అదొక పెద్ద సబ్జెక్ట్, పెద్ద అంశం. ఆయన భూమి మీద ఏమి కార్యాలు జరిగించడానికి వచ్చాడు అంటే, మొట్టమొదట మీరు చదవనక్కర్లేదు, వీలైతే చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కనుక యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? తండ్రి ఆయనలో ఉండి చేసిన కార్యం ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించాడు. పాపులను రక్షించినాడు, నరకము నుండి రక్షించాడు. కనుక మరి యేసులో దేవుడు నివసిస్తే పాపుల రక్షణ, మానవుల రక్షణ కార్యం చేశాడు. మరి మనలో ఆయన నివసిస్తే ఏం చేస్తాడు? అదే కార్యం చేస్తాడు. దేవునికి కావలసింది ఏంటంటే ఎవ్వరు నశించకూడదని ఆయన యొక్క ప్రేమపూర్వక సంకల్పం. యోహాను 3:16 చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక. ఎవడు నశించొద్దు, ఎవడు నరకానికి వెళ్ళొద్దని దేవుని ఆశ. కనుక అందరిని రక్షించాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. కనుక యేసు ప్రభు వారు కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మార్కు సువార్త 1:15 మనం చూస్తే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనదని సువార్త నమ్మండి అని ప్రకటిస్తూ వచ్చాడు. కనుక సువార్త అనేది లోకంలో యేసు ప్రభు ప్రకటించాడు. సువార్త అనేది ప్రభు బోధించుట చేత ఆరంభమైనది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తే మనం ఏం చేస్తాము? ఏమంటే సువార్తను తప్పక ప్రకటిస్తాం. దేవుడు మనలో నివసిస్తే సువార్త చెప్పకుండా మనం ఉండలేము. మీరు కొట్టినా, తిట్టినా, చంపినా, ఏం చేసినా
కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు యేసే రక్షకుడు, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనం రక్షణ పొందవలెను అని చెప్పకుండా మనం ఉండలేము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పేతురు యోహాను గట్టిగా బెదిరించారు. వీరు ఈ నామమును బట్టి మళ్ళీ మాట్లాడొద్దు, బోధించవద్దని ఆ ప్రధాన యాజకులు వాళ్ళు గట్టిగా బెదిరించారు. బెదిరిస్తే యోహాను పేతురు ఏమన్నారు? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అన్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? దేవుని మాట ఏమిటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. దేవుడేమో సువార్త చెప్పమంటున్నాడు, మీరేమో వద్దంటున్నారు. మరి మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఏది న్యాయము అని అడిగి, మీరు ఏమైనా చేసుకోండి బాబు, మీరు మెచ్చుకున్నా నొచ్చుకున్నా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అన్నాడు. ఆప్షన్ కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమునక కలిగిన